వెల్కమ్ టు ఈరోజు సెషన్ అండి. ఈరోజు ఏంటంటే గేట్ క్వశ్చన్ 2016 డిస్కస్ చేయబోతున్నాం నెట్వర్క్స్ నుంచి. సో ఇక్కడ చూస్తే ఈ టర్మినల్ 1 and 2కి ఆర్ ఈక్వలెంట్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూస్తే ప్రతి రిజిస్టర్ వాల్యూ ఆర్ వాల్యూవే ఉందండి. ఓకేనా? సో క్యాల్కులేషన్ మ్యాథమెటిక్స్ ఈజీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు డూ ఇట్ వెరీ క్విక్లీ. ఇక్కడ చూస్తే దీస్ టూ రెజిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్. సో ద టర్మినల్స్ ఆర్ కామన్. బోత్ టర్మినల్స్ ఆర్ కామన్. These two resistors are in parallel. These two terminals, see, these are common for both. Okay na? These two are in series, this one is series, and again these two are in parallel. See, this is a common terminal and this is the common terminal, and these two are in parallel. This is the common terminal, this is the common terminal, and this is the resistor. So if I redraw the circuit, ఇక్కడ చూస్తే ఆరు R/2 R/2 ఆరు. సో ఈ రెండు ప్యారలల్ ఎంత అంటే R/2. ఈ టర్మినల్ ఉందండి, ఈ టర్మినల్ వచ్చేసి ఈ టర్మినల్ అండి, ఇది ఆరు. సో ఇప్పుడు మనం చూస్తే ఈ రెండు రెజిస్టర్లు మనం నెగ్లెక్ట్ చేయాలి. ఎందుకంటే ఒక బ్యాటరీ ఇక్కడ కనెక్ట్ చేస్తే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, కానీ ఇలా ఫ్లో దర్ ఇస్ నో క్లోజ్డ్ పాత్ ఫర్ దిస్ రెజిస్టర్ కదండి. ఈ రెజిస్టర్కి క్లోజ్డ్ పాత్ లేదు, ఈ రెజిస్టర్కి క్లోజ్డ్ పాత్ లేదు, అంటే కరెంట్ ఫ్లో అవ్వదు. కాబట్టి ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేయాలి మనం. ఆరు అవుద్ది, ఈ రెండు సమ్మేషన్ ఆరు అవుద్ది, మొత్తం 3R 4R 5R 6R, మొత్తం R ఈక్వలెంట్ వాల్యూ వచ్చేసి 6R ohms అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.